హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన ఓన్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అదే లోటస్ స్టైల్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ అలాగే దీనికి ఎంత కాస్ట్ అయిందో కూడా ఈ వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను. ఫస్ట్లీ నేను దీనికి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీని కోడ్ వచ్చేసి 767. సో దీన్ని ఫ్యూచర్లో ఇదే కలర్ మనకు కావాలంటే కోడ్ మిస్ అవుతుంది. సో దాన్ని ఇలా సేవ్ చేశాను. సో తీసుకోవాలంటే బయటకు జస్ట్ ఇలా పుల్ చేస్తే వచ్చేస్తుంది, లేకపోతే పెన్తో పుష్ చేసినా వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ని నేను 20 స్ట్రిప్స్ మన ఇంట్లో ఉండే ప్లాంక్ అలాంటి వాటికి ఒక స్టిఫ్గా ఉండే మెటీరియల్కి ఒక 20 స్ట్రిప్స్ తిప్పుకున్నాను. ఇలాంటివి 2 ఉంటే 1 బ్యాంగిల్కి సరిపోతుంది, 2 కట్ బ్యాంగిల్కి. సో దీన్ని స్ప్లిట్ అవ్వకుండా నేను గ్లూతో ఇలా సెక్యూర్ చేశాను. సో మనకి బ్యాంగిల్ మేకింగ్ అప్పుడు ఈ థ్రెడ్స్ విడిపోకుండా ఒకే చోట ఉంటాయి, ఈజీగా అవుతుంది. ఇలాంటివి ఒక 4 ప్రిపేర్ చేసుకుంటే మనకి 2 బ్యాంగిల్స్కి సరిపోతుంది. సో ముందు ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేసి నేను ఈ థ్రెడ్ని దానికి నీట్గా కవర్ చేశాను. బ్యాంగిల్ అంతా బ్యాంగిల్ చుట్టూ రోల్ చేశాను నీట్గా. సో ఈ రోలింగ్ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కొంచెం టైట్గా పట్టుకుని దాన్ని వైడ్గా స్ప్రెడ్ చేసి బాగా నీట్గా అప్లై చేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నాకు 1 అయిపోయింది, సెకండ్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేశాను. సో ఇది కూడా చాలా నీట్గా ప్రెస్ చేస్తూ చేస్తే చాలా నీట్గా వస్తుంది. అండ్ మనం అంతా థ్రెడ్ అంతా ఒకే చోట పడకుండా నీట్గా ఇలా వైడ్గా దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే చాలా నీట్గా మనకి బ్యాంగిల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ ఫినిషింగ్ ఎంత బాగా వస్తే పైన లోటస్ అది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. దీనికి టైం పట్టినా కొంచెం స్లోగా చేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. టూ బ్యాంగిల్స్ ఇలా ప్రిపేర్ చేశాక దీనికి కావాల్సినవి ఏంటంటే బ్యాంగిల్ లోటస్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా ఈ గ్లూ స్టోన్స్కి మాత్రం చాలా బాగా స్టిక్ అవుతుంది. నెక్స్ట్ ఇవి లీఫ్ షేప్లో ఉన్న పింక్ కలర్ క్రిస్టల్స్, నెక్స్ట్ వైట్ స్టోన్స్, నెక్స్ట్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఇవి కూడా లీఫ్ షేప్లో ఉంటాయి. మనకి ఫ్యాన్సీ షాప్లో అన్నీ ఇవి దొరుకుతాయి కొన్ని షాప్స్లో. నేను అమలాపురంలో తీసుకున్నాను. షాప్ డీటెయిల్స్ కావస్తే కామెంట్ చేయండి. ఫస్ట్లీ ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ అవి కొంచెం ఆరాక ఇలా గ్లూ అప్లై చేసి నెక్స్ట్ ఆ గ్లూకి ఇలా ఒకటి ఇస్తాడు, దీంతోనే నేను చేశాను. ఇలా నెమ్మదిగా షేప్ సెట్ చేసుకోవాలి. పైన 3 పింక్ లీఫ్ క్రిస్టల్స్ అడ్జస్ట్ చేశాను వెర్టికల్గా, కిందేమో 2 గ్రీన్ లీఫ్ టైప్ క్రిస్టల్స్ని హారిజాంటల్గా అడ్జస్ట్ చేశాను. ఇలా నీట్గా చేసుకుంటూ పైన ఒకటి వైట్ కలర్ క్రిస్టల్ ఒకటి పెట్టాను స్టోన్ది. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. లాస్ట్లో మళ్ళీ ఈ లోటస్కి మధ్య గ్యాప్లో మళ్ళీ ఒక వైట్ స్టోన్ యాడ్ చేశాను. ఇలా చేయడమే. ఇలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. స్లోగా చేస్తూ ఉంటే మీకు కూడా అది అలవాటు అవుతుంది, కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీని కాస్ట్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీనికి కాస్తే మనం మిడిల్లో వేసుకోవాల్సిన బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా 1 బ్యాంగిల్లా ప్రిపేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను.